శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉంది. పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:33 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. శుక్రవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 2:33 లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ద్వాంక్ష యోగం వల్ల మీ పనుల్లో ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార నోట్లో వేసుకొని వెళ్ళండి. ఈ 3 ద్రవ్యాలు నోట్లో వేసుకొని వెళితే ద్వాంక్ష యోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు. అప్పుడు మధ్యాహ్నం 2:33 పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా అవి విజయవంతం అవుతాయి. మధ్యాహ్నం 2:33 తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 2:33 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో లాభం చేకూరుతుంది. బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయినటువంటి శుక్రుడు మకర రాశిలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. కొత్త అవకాశాలు పొందగలుగుతారు. శుక్రుడు శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలాగే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేవాళ్ళు డబ్బు ఖర్చు విషయంలో, నిర్ణయాల విషయంలో కొంచెం ఆలోచించి వాటిని తీసుకోవటం మంచిది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి 12 రాసుల వాళ్ళు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:33 వరకు ఉంది. ఈ పూర్వభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే కొన్ని పనులు చేసుకోవచ్చు. బోరింగ్ పనులు చేసుకోవటానికి పూర్వభాద్ర అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, చెట్లు నాటడానికి పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పూర్వభాద్ర మంచిది. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు అవి పోగొట్టుకోవటానికి ఇచ్చే దానాలకు ఈ నక్షత్రం చాలా మంచిది. అలాగే అనారోగ్యం ఉన్నవాళ్ళు అది పోగొట్టుకోవటానికి ఇచ్చే దానాలకు కానీ, చేసే స్నానాలకు కానీ, వీటన్నిటికీ కూడా పూర్వభాద్ర అనుకూలిస్తుంది. అంటే అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి మనం చేసే ప్రత్యేకమైన స్నానాలన్నిటికీ పూర్వభాద్ర చాలా మంచి నక్షత్రం. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవటానికి, వాద ప్రతివాదములు చేసుకోవటానికి పూర్వభాద్ర మంచిది. అలాగే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పి నమ్మించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించి లాభాలు పొందటానికి కూడా పూర్వభాద్ర మంచిది. మన వైపు న్యాయం ఉంటే ఒక్కొక్కసారి మోసం చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా సరే మన వైపు న్యాయం ఉంటే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ప్రధానంగా మధ్యాహ్నం 2:33 వరకు పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:33 తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:33 తర్వాత తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయటానికి అనుకూలం. వైద్య వ్యవహారాలు, వైద్య సంబంధమైన విషయాలు తెలుసుకోవటానికి, వీటన్నిటికీ కూడా ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే ఎవరైనా సరే అధికార పదవులు స్వీకరించడానికి, మీరు పనిచేసే చోట మీకు స్పెషల్ హోదా ఇవ్వటానికి, స్పెషల్ స్టేటస్ ఇవ్వటానికి, దాన్ని మీరు తీసుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2:33 తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు స్త్రీలకు మానసిక అనారోగ్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి స్త్రీలందరూ కూడా
మానసిక అనారోగ్యం రాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మనస్సుకు ఎటువంటి ఆందోళన అలజడి తీసుకోకూడదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. రకరకాల మార్గాలలో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం ఉంటుంది. విశేషమైన ధన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే స్త్రీ మనసుకు ఉల్లాసం కలిగింపజేసే విధంగా ఉంది. అంటే మిథున రాశి పురుషులకైనా మిథున రాశి స్త్రీలకైనా ఇతర స్త్రీలు వాళ్ళ మనసుకు ఉల్లాసాన్ని కలిగింపజేస్తారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వాళ్ళకి మాతృ సౌఖ్యం కూడా ఉంది. అంటే తల్లికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. తల్లిగారి ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా ఉపశమనం లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహలాభం కనిపిస్తోంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించే నిమిత్తమై కొంత ధనాన్ని కర్కాటక రాశి వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఆ ఖర్చును మాత్రం అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో ధనలాభం కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వ్యాపారంలో అనుకూలిస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళు అందరి ప్రశంసలు పొందుతారు. వాళ్ళు చేస్తున్న పనుల వల్ల అందరూ గౌరవించటం, వాళ్ళని ప్రశంసించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని మానసికంగా ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. బంధుమిత్రులతో గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ఈరోజు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే ఇంట్లో కూడా వ్యతిరేక వాతావరణం తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై కొంత ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. ఆ ధనం ఖర్చు విషయంలో తులారాశి వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఏ సమస్య ఉన్నా ఏదో ఒక విధంగా దానికి పరిష్కార మార్గం కనిపిస్తుంది. సమస్యలు తీరిపోవటం వల్ల హాయిగా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఈరోజు స్నేహితుల యొక్క కలయిక ఏర్పడుతుంది. ఇంతకుముందు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్నేహితులందరూ కూడా కలుసుకుంటారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. స్నేహితుల కలయిక వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళకి మాత్రం శత్రువులు పెరుగుతారు, ద్వేషాలు పెరుగుతాయి. కాబట్టి వ్యాపారం చేసే ధనుస్సు రాశి వాళ్ళు శత్రువులు పెరగకుండా, వ్యాపారంలో ద్వేషాలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వ్యాపారం కొంచెం తగ్గుదల ఏర్పడుతుంది. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగస్తులైతే మకర రాశి వాళ్ళు ఈరోజు పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే వ్యవహార జయం ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే మీనరాశి వాళ్ళు ఈరోజు పై అధికారులను కలుసుకుని ఉద్యోగంలో ఉన్నవాళ్ళు పై అధికారులతో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మీన రాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వసంత పంచమి, సరస్వతీదేవి ఆవిర్భావ దినం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని,
మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకుల గృహాల్లో ఉన్న విద్యార్థులందరూ వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అనుగ్రహం పొంది విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని, మేధాశక్తి కలగాలని, జ్ఞాపక శక్తి పెరగాలని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలని కోరుకుంటూ సరస్వతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. వసంత పంచమి సందర్భంగా అందరూ కూడా ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఓం ఐం సరస్వత్యై నమః. ఈ మంత్ర జపం తిరుగులేని విజయాలను 12 రాసుల వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే విద్యార్థులైతే ప్రత్యేకంగా ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే విద్యార్థులకు ప్రత్యేకంగా తిరుగులేని విజయాలు కలుగుతాయి. ఓం ఐం వాణ్యై స్వాహ మంత్ర జపం చేసి సరస్వతీదేవి అనుగ్రహం ద్వారా అద్భుతమైన కార్యసిద్ధిని పొందండి. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇటువంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణాలు చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.